హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. నార్త్ కాలేజ్ విజిట్లో భాగంగా మరొక చక్కని యూనివర్సిటీకి వచ్చామండి. సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ అని చెప్పేసి చాలా ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్. ఇది వచ్చేసి మన విస్నగర్ అండి. విస్నగర్ అంటే మీకు గాంధీనగర్ నియర్ అబౌట్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఫౌండర్ ఎవరైతున్నారో మాజీ స్వతంత్ర సమరయోధులు, ఫ్రీడమ్ ఫైటర్. సో ఈయన లోకల్ పిల్లలకి మంచి విద్య అందాలని చెప్పేసి చాలా 100 ఎకరాల క్యాంపస్ని అయితే ఆల్మోస్ట్ పాలిటెక్నిక్ నుంచి పిహెచ్డి వరకు అండి, ఆల్మోస్ట్ ఒక 100+ డిసిప్లినరీస్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. కానీ దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్క విభాగం అంటే డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా వేటికి వాటి ఐసోలేటెడ్గా ఒకదానికి క్లమ్జ్ అయినట్టు కానీ ఇలాంటివి ఏముండవు. చాలా నీట్గా డిప్లొమా అంటే డిప్లొమా, బీటెక్ అంటే బీటెక్, ఫార్మసీ అంటే ఫార్మసీ, నర్సింగ్. ఇది ఆయుర్వేద చూస్తున్నారు కదా, ఇది ఆయుర్వేద హాస్పిటల్. యాక్చువల్లీ మేము పోయిన రోజు సండే కావటం వల్ల హాలిడే ఉంది ఆ రోజు. ఎనీవే మేమైతే కాలేజ్ చక్కగా అన్ని డిపార్ట్మెంట్స్ తీరిగ్గా తిరిగి చూసాము. పాపం ఫ్యాకల్టీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నారు. అక్కడ ప్రతిదీ అనుభవ దగ్గరుండి పాప ఎండలో మేము కార్లో తిరుగుతున్నాం, తను వెహికల్లో తిరుగుతూ చూపించాడు. నేను గుజరాత్లో చూసిన యూనివర్సిటీలో ఒక బ్యూటీ ఏంటంటే వీళ్ళ పిల్లలు స్వతహాగా ఎదగాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగాలని ఎడ్యుకేషన్ ఎక్కడ లాభాపేక్ష లేకుండా, ఇది గర్ల్స్ హాస్టల్ అండి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్కువ బడ్జెట్లో మ్యాక్సిమం అన్నీ ఏదో మనం డిమాండ్ ఉంది కానీ ఒక బీటెక్ నడిపించి క్యాచ్ చేసుకుందాము, అందరినీ ఒకే స్ట్రీమ్లో నడిపించి నిరుద్యోగులు చేద్దాము, దోచుకుందాం అనే అలాంటి ఉద్దేశం లేకుండా చాలా అంటే ఏమంటారు సర్వీస్ మోటోగా యూనివర్సిటీస్ నడపడం చూసాయండి. వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళు అందిస్తున్న కోర్సెస్ కానీ, వీళ్ళు అసలు మనకు బీటెక్ మన దగ్గర ఎంత క్రేజ్ కానీ వాళ్ళకు డిజైనింగ్ కోర్స్ ఉంటాయి, ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ కమ్యూనికేషన్ కానీ, ఫ్యాషన్, తర్వాత డిజైనింగ్ అండ్ మేనేజ్మెంట్ కానీ చాలా ఉంటాయి. వీళ్ళకి పిహెచ్డి కోర్స్ ఉన్నాయి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉన్నాయి, బీసీఏ ఉన్నాయి, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, ఆయుర్వేద, డైరెక్ట్ మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ ఫ్యాకల్టీ అక్కడే ఉంటారు, క్వార్టర్స్ ఉన్నాయి. పిల్లలకు కూడా హాస్టల్స్ విత్ ఇన్ ద క్యాంపస్లో డిఫరెంట్. నార్త్ పిల్లలకి ఒకలా అంటే ఫుడ్ తీసుకునే విధంగా, ఫారెన్ పిల్లలకి ఒక రకమైన ఫుడ్, మన సౌత్ పిల్లలకి ఒక రకమైన ఫుడ్, అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మెనూని చేర్చడం జరిగింది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. చూసారు కదా, అన్నీ ఐసోలేటెడ్గా ఒక క్యాంపస్కి అంటే ఏ విభాగానికి ఆ విభాగం సపరేట్గా ఉన్నాయి. నేను చూసిన క్యాంపస్లో ఇది ఒకటే అంటే అన్ని మల్టిప్లరీ డిసిప్లిన్స్ ఒకే ప్లేస్లో చూసారు. ఫిజియోథెరపీ, బీపీటీ, ఫిజియోథెరపీ ఉంది, నర్సింగ్ ఉంది, ఫార్మసీ, నార్మల్ ఫార్మసీ ఉంది, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, పీజీ కోర్సెస్. అంటే మనకు ఏదో మెడికల్ కాలేజ్ ఉన్నవాడికి ఇంజనీరింగ్ ఉండదు, ఇంజనీరింగ్ మెడికల్ ఉండదు, చాలా రేర్ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్స్ ఇవి. కానీ అన్నీ ఆల్ లెటర్స్. ఒక్కసారి మీరు డిప్లొమా 10th అయిపోయిన తర్వాత ఏం కావాలంటే అవి ఉన్నాయి ఇక్కడ దగ్గర. ఇది మెడికల్ కాలేజ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఫీజ్ స్ట్రక్చర్ కూడా అఫోర్డబుల్ ఫీజ్ అండి. ఆల్మోస్ట్ మనకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, చెన్నైలో కానీ చూపిస్తే మాత్రం కమ్సే కమ్ 16 నుంచి 17 లక్షలు తీసుకుంటారు, 12 నుంచి 14 లక్షలు డొనేషన్ తీసుకుంటారు. వీళ్ళ కాలేజ్ ఫీజు ఇంక్లూడ్ హాస్టల్స్ కలిపి కూడా మొత్తం 4 years కలిపి 8,50,000కి అయిపోతుంది. 8,50,000 అంటే మన దగ్గర డొనేషన్, ఒక కాలేజీలో డొనేషన్ కూడా సరిపోదు యాక్చువల్గా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీలో. వీళ్ళ ఎంటైర్ ఫీజు అంటే కోర్స్ ఫీజు ప్లస్ హాస్టల్ ఇంక్లూడింగ్ అన్నీ అండి. 3 షేరింగ్ హాస్టల్స్ ఇచ్చారు, చాలా మంచిగా చూస్తున్నాయి. 8,50,000 విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్, 3 షేరింగ్, ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు అందులో. మళ్ళీ మీరు ఏఎంఎల్ తీసుకోవచ్చు, డేటా సైన్స్ తీసుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ, ఈసీ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకోటి లైఫ్ సైన్స్ అలైడ్ కోర్సులు ఉన్నాయండి. ఇది బ్యూటీ అండి, అంటే మన దగ్గర అన్ని కోర్సెస్ ఉండవు అక్కడ. కార్డియో కేర్ కానీ, అనస్థీషియా కానీ, బీఎస్సీ రేడియేషన్ అండ్ ఇమేజిన్ టెక్నాలజీని కానీ, బీఎస్సీ డేటా సైన్స్ అంటే మన గ్రాడ్యుయేషన్లో నార్మల్ బీఎస్సీ పిల్లలు కూడా డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకోవచ్చు. వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళొచ్చు. చెప్పా కోర్స్ ఫీజు వచ్చేసి 8,54,000 ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ స్కూల్ అన్నీ ఇంక్లూడింగ్, అందులో ఇంకా వేరే ఫీజులు ఏముండవు. మనకు గుజరాత్ అహ్మదాబాద్ నుంచి మీకు 45 కిలోమీటర్స్ సంథింగ్, అంటే 45 minutes వెళ్ళొచ్చు. విస్నగర్ లొకేషన్ వచ్చేసి మనకు ఆ ఏరియాలోనే ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ కావచ్చు, ఆర్కే యూనివర్సిటీ కావచ్చు, నెక్స్ట్ గణపతి యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ సరౌండింగ్స్లో ఉంటాయి. తెలుగు పిల్లలు ఎక్కువగా ఉన్న కాలేజ్ ఇది.